ఇలాగే జర్నీ అంతా అయ్యి తర్వాత ఈవి గారి దగ్గర పడ్డానండి. మాదొక ఫెవికాల్ కాంబినేషన్. ఓకే, మంచి సినిమాలు చాలా చేశాను. ఈ పేరు చెప్తేనే ఎమోషనల్ అయిపోతారంటే మీరు. అంటే కొన్ని నేను సెన్సిటివ్ సార్. కొన్ని ఇప్పుడు మా తమ్ముడు గురించి ఎలా చెప్పాను అట్లా కొన్ని ఇక మీరు ఎలా అంటుంటే ఇంకా బాగా ప్రేమించేవాడండి నన్ను, అందరినీ. ఆయన బాగా లిఫ్ట్ ఇచ్చారు కూడా కదా మీకు. ఫస్ట్ ఆయనే కదా మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చింది. అంటే మీలో అసలు అంత కమెడియన్ ఉన్నాడని ఆయన ఎలా గుర్తించారు? ఆయన బేసిక్గా హ్యూమరస్గా ఉంటారు బాగా. నేను మరి భలే ఫీల్డ్లోకి ఇక్కడ టచ్ చేసి మళ్ళీ బయటకు తీసుకొస్తారు. అది తేవాలిగా కాసేపు. నేను నాటకాల్లో నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే సెటైర్ అండి. అసలే గోదావరి జిల్లా వాళ్ళం కొంచెం ఒరిజినల్గానే ఉంటుంది. పైగా మా బ్రదర్స్ ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ లోపల జనరేట్ అవుతూ వంటకం తయారవుతూ ఉంటుంది. ఎప్పటికైనా అవకాశం వస్తే మనం మాట్లాడలేకపోతున్నాం కనుక రైటర్ అవుదామనో ఏదో ఉంటుంది. అలా అయ్యానేమో కూడా కారణం తెలియదు. ఇంట్రెస్ట్ మాత్రం యాక్టర్గానే. మా వాళ్ళందరూ అసోసియేషన్లో మనకు మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. మన వాళ్ళు మంచి స్క్రిప్ట్లు లేవు, మనకంటూ రైటర్ ఉంటే మనకు కావాల్సినట్టు రాసుకోవచ్చు కదా అన్నంతో నన్ను రైటర్ని చేసి. సో నేను ఈ సెటైర్ని బేస్ చేసుకున్నానండి. నాటకం అంటే అప్పట్లో ఒక సీరియస్ సోషల్ ప్రాబ్లం ఉండేది సార్. పద్మవ్యూహం అంటే ఏంటంటే ఈ సమాజంలో ఉన్న గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా పద్మవ్యూహాలే. ఓకే, మనుషులు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, రిచ్ పీపుల్ తీసుకుంటే రిచ్ వాడు అసలు నాటకానికి రాడు. రిక్షా తొక్కేవాడికి నాటకం లోపలికి కూర్చొని రవీంద్ర భారతికి వచ్చే అంత వాడి వాళ్ళు పనులు సంపాదించుకోవాలి ఆ డబ్బులు. ఆ టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చేవారు. వాళ్ళ కథలు కూడా వాళ్ళని బేస్ చేసుకుని వచ్చేవి. సో నేను చూసింది కూడా మిడిల్ క్లాస్ జీవితం. నేను రిక్షా తొక్కలేదు, నేను జీవితం కూడా అదే కదా, నా జీవితం కూడా ఇవే రాసేవాళ్ళం. ఇది దాని మీద ఫుల్ కమాండ్ నాకు, ఎందుకంటే మొత్తం సానబట్టేసిన జీవితం. ఆకలి అంటే తెలుసు, ఇదంటే తెలుసు, సుఖాలు ఇంకా అప్పుడు తెలియదు, కష్టాలే మాత్రమే తెలుసు. సో ఈ ఒంటెద్దు బండ్లు ఇవన్నీ ఎలా వచ్చినవి. పద్మవ్యూహం అని అదొక నాటికండి. ఒకసారి అండి అప్పట్లో మా గురువు దేశరాజ్ హనుమంతరావు అని నాటక రంగ గురువు అండి. ఇద్దరు గురువులు నాకు. ఇంకా మా నాన్న విద్య నేర్పిన వాళ్ళని వదిలేస్తే కళారంగంలో ఇద్దరు గురువులు. నాటక రంగానికి వచ్చి దేశరాజ్ హనుమంతరావు అని పెద్ద నాటక రంగంలో పెద్ద స్టాల్వర్ట్. ఆయన మామూలు మనిషి కాదండి. కె వెంకటేశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టర్, ఆ రేంజ్. ఏఆర్ కృష్ణ, ఆ రేంజ్ మనిషి అండి. ఎక్స్పెరిమెంటల్ థియేటర్ ఎక్కువ. ఆయన దగ్గర శిష్యర్కం. అదే నాకు బాగా హెల్ప్ అయింది. ఏదైనా ఒక సమస్యను తీసుకుని సీరియస్ ప్రాబ్లం దాన్ని సీరియస్గా చెప్తే ఎవడు చూస్తాడు, లేచి వెళ్ళిపోతాడు. రెండో గురువు ఎవరు? ఈవీవి సత్యనారాయణ. అంతేగా, సినిమాలు నాటకాలు ఎమోషన్ అయిపోయింది ఆయన పేరుకి కదా. అదే అంటేనండి నిజం చెప్తే అందరూ గురువులే సార్. కొందరినే ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అంటే అది ఉంటుందిలేండి. ఎందుకంటే ప్రతి మనిషి దగ్గర ఎంతో కొంత మనం నేర్చుకోవచ్చు. ఎంతమందిని దాటుకుంటే, ఎన్ని గురువులను దాటుకుంటే ఈ స్థితికి వచ్చాం. కరెక్ట్. కాకపోతే కొందరే మనకి అక్కడ కుర్చీ వేసుకుంటాం లోపల. అవును. సో ఆయన ద్వారా నేను మంచి సెటైరికల్గా ఉండేది ఆయన ధోరణంతా. నేను ఎలాగూ నాకు సెటైర్ మీద కొంచెం కమాండ్ ఉంది నాకు. ఒకరోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో, అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు జీవితానికి అనుకునే రోజులు అవి రాలేదు నా జన్మలో. ప్రైవేట్ కంపెనీలు ఊడిపోయి ఉద్యోగాలు చెప్పాను కదా.